ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం మహాభారతం ఆది పర్వంలో జరాత్కరుడి గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు జరాత్కరుడు పెళ్లి చేసుకోకుండా ఉండి ఒక తప్పు చేశాడు. ఆయన ఋషి రుణం తీర్చేసుకున్నాడు, కానీ పితృరుణం తీరడానికంటూ పెళ్ళి చేసుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, భార్యను స్వీకరిస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే సంసారం వస్తుంది, సంసారం వస్తే మాయ కమ్ముతుంది, మాయ కమ్మితే మళ్ళీ పుట్టాలి. కాబట్టి అసలు నేను దారను స్వీకరించను, అంటే కన్యాదారణ తీసుకోను అనుకున్నాడు. నేను పాణిగ్రహణం చెయ్యను, నాకు భార్య వద్దు, గృహస్థాశ్రమం వద్దు అని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. అలా ఉండిపోయి ఒక ప్రాంతంలో తిరుగుతున్నాడు. అక్కడ నీటితో కూడిన చిన్న సరస్సు ఒకటి ఉంది. అక్కడ అవురుగడ్డితో చేయిపడిన దుబ్బులు కొన్ని ఉన్నాయి. అవురుగడ్డి అంటే అదొక రకమైన గడ్డిలో ఒక రకమైనటువంటిది. దాని మీద అవి దుబ్బులు దుబ్బులుగా, అంటే పొదల పొదల కింద ఉన్నాయి. ఆ దుబ్బుల వేర్లను ఎలకలు కొరికేసాయి. ఒకే ఒక్క వేరు ఉంది. ఆ ఒక్క వేరుతో ఉన్న గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉన్నాయి. అంటే ఆ ఒక్క వేరుతో ఉన్న గడ్డి దుబ్బుకి, అంటే పొదలా, అంటే బుష్ లాగా ఉంటుంది చూసారా, అలాంటి దానికి గడ్డి పరకలు చాలా ఉన్నాయి. ఈ పరకలను పట్టుకుని కొంతమంది తలకిందలుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటున్నారు. వాళ్ళని చూసి ఈయన ఇదొక గొప్ప తపస్సులా ఉంది అనుకున్నాడు. ఒక వేరున్న గడ్డి దుబ్బుకు ఉన్న గడ్డి పరకలను పట్టుకుని ఇంతమంది తలకిందలుగా వేలాడుతూ సూర్యకిరణాలను తింటున్నారు, మీరందరూ గడగడా వణుకుతున్నారు, తలలు కంపిస్తున్నాయి, నాడులు పైకి వచ్చి ఉన్నాయి, ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు? దీని గొప్పతనం ఏమిటో నాకు చెబితే నేను చేస్తాను అన్నాడు. అప్పుడు తలకిందలుగా వేలాడుతున్న వాళ్ళు అన్నారు, అంటే చూడండి, పచ్చకామెర్లు ఉన్న వాళ్ళకి అన్నీ పచ్చగానే కనిపిస్తాయి అన్నట్టుగాను అది ఏమిటో తెలియలేదు అతనికి. కానీ అది కూడా ఒక రకమైన తపస్సు అనుకుని, ఎలాగో పెళ్ళి ఏమీ చేసుకోవట్లేదు కదా, ఈ తపస్సు చేసుకుందాం అనుకుని వాళ్ళని అడిగాడు. వాళ్ళు అప్పుడు అన్నారు, ఇది తపస్సు కాదు, ఇది మా ప్రారంధం. మా వంశంలో జరాత్కారుడు అనబడేవాడు ఒకడు పుట్టాడు. వాడు భీష్మించాడు, పెళ్లి చేసుకోనని భీష్మించిన కారణం చేత ఇదిగో మేము ఇలా తిరగేసి కట్టబడ్డాం, ఇలా వేలాడుతున్నాం. ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోకుండా ఉన్న కొద్దీ యమధర్మరాజు గారు ఆ వేర్లను ఎలక రూపంలో కొరికేస్తున్నాడు. ఇప్పుడు మా పుణ్యం, మేము చేసిన తపస్సు మమ్మల్ని రక్షించకుండా పోతోంది. మేము చాలా ధార్మికంగా జీవించాం, మేము చాలా గొప్ప తపస్సు చేశాం, కానీ ఉపయోగం లేకుండా పోయింది. మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవడం మానేశాడు. దానివలన ఇంకొక వేరు ఉండిపోయింది. ఇక పెళ్లి చేసుకుంటానని అంగీకరించి పెళ్లి చేసుకుని ఒక కొడుకును కనడానికి ఉన్న సమయం చాలా కొద్దిగా మిగిలింది. వాడు కానీ ఈ కాస్త సమయంలో కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే ఆ ఒక్క వేరు యమధర్మరాజు గారు కొరికేస్తారు. కొరకగానే వెంటనే మేము అధోలోకాలకి వెళ్ళిపోతాం. ఇక మాకు ఊర్ధ్వలోకవాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి, మేము చెయ్యని నేరానికి ఒక ధూర్తుడైన కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి తాను లోకాలను ఉద్ధరిస్తున్నానని చెప్పుకు తిరుగుతూ తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటూ వాడి వల్ల మేము ఇంతటి నరకం పొందుతున్నాం. వాడు తపస్సు చేయనక్కర్లేదు, శాస్త్రాలు చదవనక్కర్లేదు. వాడు గృహస్థాశ్రమంలో ఉండి వాడి ధర్మం వాడు చేసి ఉంటే మేమందరం తరించి ఉండేవాళ్ళం. కాబట్టి నాయన, నీవెవరో మాతో ప్రీతి కలిగిన బంధువు మాట్లాడినట్టుగా మాట్లాడావు. నీకు ఎప్పుడైనా మా వాడు జరాత్కరుడు అన్నవాడు కనబడితే మా బతుకు ఇలా ఉన్నదని వాడికి చెప్పవయ్యా అని చెప్పారు. అంటే ఎవరికి చెప్పారు? ఎవరి వల్ల వాళ్ళు అలాగా తలకిందులుగా వేలాడి ఆ వేళ్ళు పట్టుకుని వేలాడేటటువంటి దుస్థితి పట్టిందో అతనికే చెప్పాడు. దానికి జరాత్కరుడు అన్నాడు, అయ్యా, మీరు వెతుకుతున్న జరాత్కరుడు ఎవరో కాదు, ఆ జరాత్కరుడు నేనే. మీరే నా తాత తండ్రులు. నేను ఎంత అపరాధం చేశాను ఏమిటో. ఇన్నాళ్ల నుండి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గొప్ప అని భావించి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. ఇప్పుడు అర్థమైంది, పెళ్లి చేసుకోకుండా ఉండి ఎంత శాస్త్రాధ్యయనం చేసిన వాడు ఉద్ధరింపబడిన మాట దేవుడెరుగు, కానీ వాడి పితృదేవతలను వాడే ఉద్ధరించుకోలేకుండా ఉన్నాడని తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అది మార్పు రావడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదండి. కాబట్టి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆయన అన్నాడు, మళ్ళీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాధ కలిగింది.
నేను పెళ్లి చేసుకోవడం వలన పెళ్లి చేసుకోకపోవడం వలన ఎంత ప్రమాదం వచ్చింది అన్న విషయం నాకు అర్థమైంది. నాకిప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నేనిప్పుడు వివాహం చేసుకుంటాను. చేసుకుని తప్పకుండా సంతానాన్ని కంటాను. నేను సంతానం కంటే మీరు ఊర్ధ్వలోకాలకి వెడతారు కాబట్టి ఈ ఒక్క వేరు కొరకబడే లోపలే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అన్నాడు. అంటే జరాత్కరుని తండ్రి తాతలు ఇక్కడ లోకానికి ఒక ధర్మాన్ని చెబుతున్నారు. యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, కోట్ల రూపాయల దక్షిణాలు ఇచ్చినా, ఘోర నిష్ఠతో తపస్సులు చేసినా, వివాహం చేసుకుని పిల్లలను కని గృహస్థాశ్రమంలో ఉండని వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గదారాలు చూడనివ్వరు. వాడు అధోగతికే పెడతాడు. కాబట్టి వివాహం చేసుకుని తీరవలసిందే. అది మహాభారతంలో వ్యాస భగవానుడికి మనకు అందించినటువంటి సత్యం. నన్నయ్య వంటి ఋషి మనకు అందించిన సత్యం. కాబట్టి మనం దీనికి వ్యతిరేకంగా వాదించి ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో అని వెతకూడదు. మనం పితృరుణం తీర్చుకోవడానికి గృహస్థాశ్రమం నందు ప్రవేశించవలసిందే. అది కూడా ధార్మికంగా ఉంటూ. అంతేగాని పెళ్లి చేసుకోమన్నారు కదా, ఏదో పెళ్లి చేసుకుని ఓ పిల్లనో పిల్లాడినో కనేసేస్తే పితృరుణం తీరిపోయింది, తర్వాత నీ దారి నీది నా దారి నాది అన్నట్టుగా ఉండకూడదు. ఎన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండాలో అన్నాళ్ళు ఉండాలి. కొడుకు పెద్దవాడై వాడికి పెళ్లి చేసి అప్పుడు కావాలంటే భార్య కూడా ఆ కొడుకుతో ఉంటానంటే భార్యను అక్కడ ఉంచి, లేదా తనతో కూడా తీసుకెళ్ళిపోయి అప్పుడు అతను మామూలుగా గృహస్థాశ్రమం తర్వాత ఉండేటటువంటి ఆశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈయన తన తండ్రి తాతలతోటి నేను వివాహం చేసుకుంటాను, కానీ నాకు ఒక కోరిక ఉంది, నాకు ఏ పేరు ఉందో ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేసుకుంటాను అన్నాడు. చూడండి, లోకంలో చాలా చిత్రమైన కోరికలు ఉంటూ ఉంటాయండి జనాలకి. జరాత్కారు ముని, ఆయనకు అటువంటి ఆలోచన రావడానికి కారణం ఉంది. కానీ ఈ ఈ రకరకాలైన కోరికల వల్ల కూడా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఆయనైతే అదే పేరుతో ఉన్నవాళ్ళు, అంటే నా పేరు జరాత్కారు, ఆ పిల్ల పేరు కూడా జరాత్కార్ అవ్వాలి, అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పుడు అలాంటి పిల్లని వెతకాలి కదండి. ఆ పేరున్న పిల్ల కావాలంటే అప్పటికప్పుడు పేర్లు మార్చేసి పెళ్ళిళ్ళు చేసేయడానికి అవ్వదు కదా. కొంతమంది అలా కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో పుట్టింటి వాళ్ళు పెట్టిన పేరు నచ్చలేదండి మా అబ్బాయికి, కాబట్టి ఈ పేరుతోటి పిలుస్తాం పెళ్ళైన దగ్గర నుంచి, అలా మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లని చేసుకుంటాం అంటారు. ఏదో సంబంధం కుదిరింది, మంచివాడు, పేరు ఒకటే కదా, మార్చేసుకుంటే మార్చుకున్నారులే, వాళ్ళు అలా పిలుచుకుంటారు, మనం ఇలా పిలుచుకుంటాం, పోయిందేముంది అనుకుని ఇచ్చేస్తారు. కానీ పుట్టినప్పుడు బారసాలలో రాసిన పేరే అసలు శ్రేష్టమైనది. ఆ పేరు నక్షత్రాన్ని బట్టి దాన్ని బట్టి రాసి ఆ ముహూర్తం టైంలో రాసిన పేరే ఎప్పటికీ ఉండిపోయేది అది. కానీ దాన్ని మార్చేసి చేసుకుంటామంటే అలాగే పిచ్చి పిచ్చి కోరికలు, కొన్ని కొన్ని చిత్రమైన కోరికలు, అవి ఏమిటన్నది చెప్పలేం. ఏమిటో రకరకాల కోరికలు ఉంటాయనుకోండి. చాలామంది అందంగా ఉండాలి, ఉద్యోగం చెయ్యాలి, ఇంటి పనులన్నీ రావాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇంకా ఏవేవోవో చెప్తూ ఉంటారు ఆడపిల్లయితే. మగ పిల్లవాడైతే డబ్బు సంపాదించేసి ఉండాలి, వెనకాల తల్లిదండ్రులు గానీ, అక్క చెల్లెళ్ళు గానీ బాధ్యతలు ఉండకూడదు. పెళ్ళయ్యే టైంకే ఇల్లుండాలి, వాకిలుండాలి, వస్తువులన్నీ కొనేయాలి, పిల్ల పేరున ఇంత ఫిక్స్డ్ చేసేయాలి, పిల్లాడికి ఇంత చూసుకోవాలి, రేపొద్దున్న పుట్టబోయే పిల్లలకి ఫలానా స్కూళ్ళలో సీట్లు తెచ్చేటటువంటి సీట్లు కొనేటటువంటి ఇది స్తోమత ఉండగలగాలి. ఇలాంటి పిచ్చి కోరికలన్నీ ఉండి అవేవీ తీరక ఏవండీ, నిన్నగాక మొన్న ఉద్యోగం వచ్చినోడికి ఇవన్నీ ఎక్కడ వచ్చేస్తాయండి? రావు. వాడికి 40 ఏళ్ళు వచ్చేసాయనుకోండి, ఇంకా పెళ్ళవ్వలేదనుకోండి, అప్పుడు ఇవన్నీ తీర్చడానికి వాడికి తెచ్చుకున్న డబ్బంతా దాచుకునే ఉంచుకుంటాడు కదా సంపాదించింది. అప్పుడు సరిపోతుంది. 40 ఏళ్ల పెళ్ళికొడుకంటే 35 ఏళ్ళు, 36 ఏళ్ళు ఉన్న పెళ్ళికూతురు కావాలి. తను కూడా ఎంతో కొంత సంపాదించేస్తుంది. అప్పుడు అహం వచ్చేస్తుంది. నాకింత సంపాదన ఉంది, నీ మాట వినేదేంటి? నాకింత సంపాదన ఉంది, నీ మాట వినేదేమిటి? అన్నట్టుగా వచ్చేసి సంసారాలు ఒక పద్ధతిగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నడవట్లేదు ఈ రోజుల్లో. కాబట్టి ఈ ఈ విచిత్రమైన కోరికలు కొన్ని తగ్గించుకుంటూ ఉంటే మంచిది. కానీ ఇది ఈయన మునైనప్పటికీ కూడా ఇటువంటి ఆలోచన రావడానికి ఒక కారణం ఉంది అంటున్నాడు. అంటే ఈశ్వరేచ్ఛ అన్నది కూడా మనం ఇక్కడ పురాణాలు కాబట్టి మనం ఇక్కడ ఇలా ఆలోచించవచ్చు. ఎందుకని? ఆ కారణం ఏంటి అంటే, వాసుకి చెల్లెలు జరాత్కారుని చేసుకుంటే తప్పితే, తద్వారా మహాపురుష జననం జరిగితే తప్పితే, జనమేజయుడు సర్పయాగం చేసేటప్పుడు పాములను రక్షించేవాడు పుట్టడు.
అందుకని అటువంటి మహాపురుష సంపర్కం చేత మహోతేజవంతుడైన కొడుకు పుట్టాలి కదా ఇప్పుడు. అందుకని చెప్పి ఈ రకమైన మాట అతని నోటి నుంచి వచ్చేటట్టుగా పరమేశ్వరుడు చేశాడు. ఇప్పుడు జరాత్కరుడు పిల్ల కోసం దేశం అంతా తిరుగుతున్నాడు. అలా తిరగవచ్చునా అని మనకు అనుమానం పడక్కర్లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు సంబంధం కోసం వెతుక్కోవలసిన పూచి పెళ్లి కూతురి తండ్రిది కాదు, పెళ్లి కొడుకు తండ్రిదే. తనకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఇప్పుడు జరాత్కారుడే తిరిగి వెతుక్కుంటున్నాడు. అలా వెతుక్కుంటుంటే వాసుకి చూశాడు. చూసి వాసుకి గబగబా జరాత్కారుడి దగ్గరికి వచ్చి అన్నాడు, నీవు బ్రహ్మచారివి. సన్యాసి బ్రహ్మచారి ఇద్దరూ భిక్ష పుచ్చుకోవచ్చు. నీవు బ్రహ్మచారివి కాబట్టి నేను నీకు భిక్ష ఇద్దామనుకుంటున్నాను. నీది అద్భుతమైన వంశం. మా వంశం కూడా చాలా గొప్పది. మీ వంశంలో బియ్యం అందడం వలన ఇవాళ మా వంశం ధన్యత చెందింది. నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు జరత్కారు. నీ పేరు జరత్కారుడు. మీ ఇద్దరి పేర్లు గుణములు కూడా కలిశాయి. కాబట్టి నా చెల్లెలు నీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను అన్నాడు. అంటే జరత్కారు జరత్కారి ఇద్దరు పేర్లు కలిస్తేనే కదండి చేసుకుంటానన్నాడు ఆయన. అనేసరికి అంటే వివాహంలో అన్నిటికంటే ప్రధానమైన గుణాలు కలిగి ఉండడం, ఆయన గుణాలు ఎటువంటివో పిల్ల గుణాలు ఎటువంటివో అనేవి చూడడమే ముఖ్యమైనది. అలా చూసి అవి రెండు కుదిరితేనే అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరికి తగిన గుణం వారికి, ఆ తగిన గుణం వాళ్ళు లభిస్తేనే ఆ సంసారం బాగుంటుంది. ఇప్పుడు జాతకాలు చూసేటప్పుడు మీరు డీప్గా చూడమండి, పర్వాలేదు, ఏదో నక్షత్రాలు కలిస్తే చాలండి అనేసి చేసేస్తున్నారు. ఎందుకని ఈ కాస్త సంబంధం కూడా దొరకవేమో. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కుదరాలంటేనేనండి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఆ రకంగా అనుకుని చేసేస్తున్నారు. కానీ ఆ ఎవరికి తగిన గుణం వాళ్ళది, ఎవరికి ఉన్న గుణం ఆ జాతకంలోది వాళ్ళది వేరే వాళ్ళతోటి కుదిరితేనే ఆ సంబంధం ఎప్పటికీ ఆనందంగా ఆ సంసారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాసుకి అలా అనేసరికి జరత్కారుడు అన్నాడు, నేను ఇలాంటి పిల్ల కోసమే వెతుక్కుంటున్నాను. కాబట్టి తప్పకుండా నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంటే మగ పెళ్లివారు కదండి, అలా వెంటనే అన్నయ్యచ్చా అనకూడదు. పూర్వం మగ పెళ్లివారే ఆడపిల్లని వెతుక్కుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడున్నారా మగపిల్లలని వెతుక్కునే రోజులు ప్రస్తుతం చెప్పాలంటే అవి కూడా అయిపోయి మళ్ళీ పూర్వ రోజులే వస్తున్నాయి. మగ పెళ్లివారు ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నారు, వాళ్ళ సమాధానాలు చెప్పినా చెప్పకపోయినా. కాబట్టి ఇక్కడ జరాత్కర స్వభావంలో గల ఒక గుణాన్ని మనం పరిశీలించాలి. అది దైవతత్వమో ఇంకొకటో కానీ ఒక నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడిపోవడం జరాత్కారుని లక్షణం. ఇప్పుడు వాసుకి ఇదిగో నీకు పిల్లనిస్తున్నాను స్వీకరించు అంటే తప్పకుండా స్వీకరిస్తాను అన్నాడు. అని జరాత్కారుతో నేను వివాహం చేసుకుంటున్నాను, పాణిగ్రహణం చేసి నేను నా పత్ని స్థానంలోకి తీసుకుంటున్నాను అని ఒక విషయాన్ని చెప్పాడు. ఆయన అన్నాడు, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎన్నాళ్ళు నీవు నన్ను అగౌరవపరచకుండా ఉంటావో అంతకాలం మనం ఇద్దరం కలిసి ఉంటాం అన్నాడు. అంటే ఎప్పుడైనా భార్య జరాత్కారి కనుక భర్తని అవమానించినట్టయితే ఇంకా కలిసి ఉండడం జరగదు అని చెప్పేశాడు. ఆ తర్వాత జరాత్కారుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. జరత్కారు కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయనని అనువర్తిస్తూ కాలం గడుపుతోంది. ఇక్కడ పేర్లు రెండు ఒకటే మూలాంచి భార్య జరాత్కారు భర్త జరాత్కారు అన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి నేను ఆ రకంగా కూడా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా ఎవరు నడుస్తున్నారు, భార్య నడుస్తోంది. భార్య జరాత్కారు నడుస్తోందనమాట. ఎందుకంటే ఆయనని అగౌరవపరచకూడదు కదండి. ఎక్కడ అగౌరవపడిపోతాడో, ఎక్కడ కోపం వచ్చేస్తుందోనని చాలా జాగ్రత్తగా ఆయనని అనువర్తిస్తూ కాలం గడుపుతోంది. అపారమైన అనురాగంతో ఆయనను అనుసరించి ఆయనను అనువర్తించిన కారణం చేత భర్త అనురాగమును పొందినదై ఫలితంగా ఆమె గర్భాన్ని ధరించింది. ఇప్పుడు ఆమె గర్భంతో ఉంటే ఎలా ఉంటుందో చెబుతున్నారు నన్నయ్య గారు. సూర్యభగవాడు అనబడేవాడు బిడ్డను ప్రసవించి తూర్పు దిక్కు అనే కాంత ఎలా ఉంటుందో అలా ఉందిట. అక్కడ సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి, అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు. ఇక్కడ ఈవిడ గర్భం నుండి పిల్లవాడు పుడితే పాములు కలుముకున్న చీకట్లు పోతాయి. జరాత్కారు వంశంలో
ఒక్క వేరు ఉన్న దుబ్బును పట్టుకుని వేలాడుతున్న తాత తండ్రులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు ఇద్దరిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆవిడిని తూర్పు దిక్కుతో పోల్చారు నన్నయ్య గారు. ఒకనాడు జరాత్కారుడు కృష్ణజననం ఆసనంగా వేసుకుని భార్య తొడ మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. సూర్యాస్తమయం అయిపోతుంది. ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం అండి. తరించడానికి నియమంగా జీవితంలో సంధ్యావందనం ఒక్కటి చేస్తే చాలు. సంధ్యావందనం చాలా ప్రధానమైన విహిత కర్మ. అందరూ సంధ్యావందనం చేసుకుంటుంటే ఈయన నిద్రపోతున్నాడు. అసలు సంధ్యావందనం చెయ్యడం ఏమిటి అన్నది కూడా తెలియని వాళ్ళు ఆ సంధ్యావందనం చేసుకునే వంశంలో పుట్టిన వాళ్ళకు కూడా తెలియని రోజులు అయిపోతున్నాయి. ఉడుగులు చేస్తున్నారు కానీ రోజు కనీసం సంధ్యావందనం కానీ గాయత్రి చదువుకోవడం కానీ చాలామంది చెయ్యట్లేదు. కానీ సంధ్యావందనం అనేది ఉడుగు చేసిన తర్వాత సంధ్యావందనం అనేది చేసుకోకపోతే ఆ జీవితం ఇక ఎందుకు అన్నట్టే లెక్క. కాబట్టి కనీసం 4 పూటలా 3 పూటలా చెయ్యక్కర్లే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం అన్ని వేళ చెయ్యాలని లేదు. ఏదో ఒక్క పూట నీకు కుదిరినప్పుడు చక్కగా సంధ్యావందనం చేసుకో. ఆఫీస్ వర్కు టెన్షన్ అమ్మా, నిద్ర ఉండట్లేదు, చాలా రాత్రి అయిపోతుంది, పొద్దున్న లేచేసరికి టైం కుదరట్లేదు అంటే అది చాలా తప్పు మాట. అదే టెన్షన్ తోటి, అదే ఆఫీస్ వర్క్ తోటి తెల్లారగట్ట 2 వరకో 1 గంట వరకో నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకుని పొద్దున్నే ఊరెళ్ళాలి, ఫలానా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి లేతే ఎవరిదో గృహప్రవేశం అంటే 6కే లేచి తయారైపోయి వెళ్ళిపోతావా లేదా? అప్పుడు నీకు నిద్ర రాదు, నీకు అలసట అనిపించదు. ఏదో ఒకరోజే కదా అంటే ఒకరోజు నువ్వు లేచి అలవాటు చేసుకుని 6కి 4కి లేచి 5కి సంధ్యావందనం అది పూర్తి చేసుకుని కావాలంటే భగవంతుడికి దండం పెట్టుకుని, స్వామి ఈ రకంగా నేను అలసిపోయిన కారణంగా మళ్ళీ పడుకుంటున్నానని పడుకుంటే తప్పుండదు. ప్రతిరోజు నువ్వు ఆఫీస్ వరకు పేరు చెప్పేసి లేదా బయటికెళ్ళొచ్చామనో రాత్రి 12 వరకు టీవీ చూసామనో చెప్పుకుని పొద్దున్నే లేచి భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం గనక ఉపయోగించుకోకపోతే ఆ జన్మ వృధాయే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. అంత ప్రధానమైనటువంటిది ఆ క్రియ. కాబట్టి అందరూ చేసుకుంటుంటే ఈ జరాత్కారుడు నిద్రపోతున్నాడు. భార్య ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. పైగా సూర్యోదయ సమయం అందు నిద్రపోకూడదు. నిద్రపోయినా కొంత క్షమాపణ ఉంటుంది కానీ సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇది మనం చాలాసార్లు అన్ని పురాణాలలోనూ చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎవరైనా 100 మంది వింటే కనీసం ఒక్కళ్ళైనా మారతారేమో అని చెప్పిందే చెప్పినట్టుగా చెప్పుకోవడం అయిపోతుంది. సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదు. సూర్యోదయం సమయంలో ఎప్పుడైనా రాత్రి ఏదైనా ఊరెళ్ళి వచ్చి 2, 3 వరకు పడుకోకుండా ఉంటే పొద్దున్న కొంచెం 6:30, 7 వరకు అలా అని 11 వరకు 12 వరకు లేవకుండా ఉండకూడదు. 6:30, 7 వరకు పడుకున్నా అది పెద్ద తప్పు అనిపించదు. ఎప్పుడో ఒక రోజు సంవత్సరంలో ఓ రోజో 2 రోజులు అంతే. అలా అని పెద్ద తప్పు ఉండదన్నారు కదా అని రోజు 7కి లేవడం మొదలెడితే అది మహాపాపం అవుతుంది. అలాగే అది దానికైనా భగవంతుడు క్షమిస్తాడేమో గానీ సూర్యాస్తమయం సమయంలో సంధ్య వేళలో అస్సలు పడుకోకూడదు, చేయకూడని పనులు గూడా చేయకూడదు. అటువంటి సమయంలో ఏవో అక్కర్లేని పనులు, ఇల్లు దులుపుకోవడాలు, ఏవో పిచ్చి పిచ్చి పనులుంటాయి. జుట్లు విరబోసుకొని జుట్లు దువ్వుకోవడాలు, గుమ్మంలో కాళ్ళు చాపుకొని గడప మీద కూర్చోడాలు, ఇలాంటివి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. ఎందుకంటే సూర్యాస్తమయం అయ్యేటటువంటి సంధ్యలో, సాయం సంధ్యలో మనం చెప్పుకున్నా కదండీ శివపురాణంలో పార్వతీ పరమేశ్వరులు మొత్తం లోక సంచారం చేస్తూ ఉంటారు. మన ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే గబగబా అన్నీ సర్దేసి ఎక్కడివక్కడ పెట్టి ఎంతో చక్కగా అందంగా తయారై నిద్ర వస్తున్నా తలనొప్పైనా మాత్ర వేసేసుకుని వాళ్ళ ముందు లేని ఓపికని, లేని సంతోషాన్ని కూడా ప్రకటించేస్తూ ఎంత ఉత్సాహంగా ఉంటామండి. వాళ్ళు అబ్బా! వీళ్ళు ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారో ఇంటిని, ఎప్పుడూ నవ్వుతూ ఎంత మాట్లాడతారో వాళ్ళు అనేటట్టుగా మనం బిహేవ్ చేస్తాం. అటువంటిది ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులు. వాళ్ళొస్తున్నారంటే మనం ఇంకెంత ఉత్సాహంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం సమయంలో పడుకోకూడదు. అక్కర్లేని కొన్ని కొన్ని పనులు ఉంటాయి, అవి చేయకూడదు. కానీ ఇక్కడ జరాత్కరుడు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. ఇది ఒక తప్పైతే సంధ్యావందనం చెయ్యడం లేదు, ఇది రెండవ తప్పు. కాబట్టి ఈ 2 తప్పులు చేస్తున్న ఈయనని జరాత్కారి అయినటువంటి భార్య ఏ రకంగా ఆయనని లేపి సంధ్యావందనం చేసుకోమని చెబుతుందా? లేక ఆయనే లేచి సమయం అయిపోయిందని సంధ్యావందనం చేసుకుంటాడా? ఏ రకమైన పరిస్థితి అక్కడ వస్తుంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ మహాభారతాన్ని ముందుకి చదువుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.